నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. దీని గురించిన వివరాలు నేషనలిస్ట్ హబ్లో మీరు చూస్తూనే ఉన్నారు. అండ్ అన్ని ప్రసార మాధ్యమాలు కూడా దీన్ని కవర్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఇద్దరు ఇక్కడికి రావడము, రిపబ్లిక్ డే పరేడ్లో చీఫ్ గెస్ట్గా పాల్గొనడము, తదనంతరం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడము, దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఒక అద్భుతంగా అభివర్ణించడము, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అండ్ అందులోనూ ఇది కేవలం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, ఇందులో డిఫెన్స్ ఒప్పందం కూడా ఉంది. డిఫెన్స్ ఒప్పందంలో ఎటువంటి వివరాలు ఉన్నాయనే అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని క్షాత్రం డిఫెన్స్ రౌండప్ క్షాత్రం ఎపిసోడ్లో మీరు చూడవచ్చు. దాన్ని నేను ఈ వీడియో లింక్లో ఈ డిస్క్రిప్షన్లో నేను పొందుపరిచే ప్రయత్నం చేస్తాను. గిరిధర్ గారు అద్భుతంగా డిఫెన్స్ డీల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే యాక్చువల్లీ యూరోపియన్ యూనియన్ భారత్ మధ్య జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి ట్రేడ్ డీల్ని ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యంగా గమనిస్తోంది. ఇంకా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్కి డైరెక్ట్గానే మనము ఒక మెసేజ్ని ఇచ్చామని మిగతా దేశాలు కూడా సంబరపడిపోతూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్ని దేశాలపైన ఈ సుంకాల రూపంలో ఆయన ఆల్మోస్ట్ ఒక ట్రేడ్ వార్నే ప్రకటించారు. అన్ని దేశాలపైన ఈ టారిఫ్ని పెంచడము, అండ్ ఒక రకంగా చెప్పాలంటే రూల్ బేస్డ్ ఆర్డర్ అంటూ ఉంటారు. అంటే కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఒక రూల్ బేస్డ్ ఆర్డర్, కొన్ని నియమాలకు అనుగుణంగా జరిగేటువంటి విధానపరమైన నిర్ణయాలని పూర్తిగా మార్చేసి ఆయన ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించే విధంగా, అందులోనూ ఆధిపత్య ధోరణిని దురహంకారపూరితంగా డొనాల్డ్ ట్రంప్ అందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. అన్ని దేశాలు, ముఖ్యంగా వాళ్ళ కూటమిలోని దేశాలు కూడా, అంటే యుఎస్కి అలైస్గా ఉన్నటువంటి దేశాలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. సో యుఎస్ అలైస్లో యూరోపియన్ యూనియన్ చాలా కీలకం, యూరోపియన్ దేశాలు చాలా కీలకంగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా యూకే లాంటి దేశం కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూడా నొచ్చుకున్న పరిస్థితే. సో వాళ్ళందరూ భారత్ వైపు ఇప్పుడు చూడడము, భారత్తో ఈ మొత్తం ఒప్పందాలన్నింటికీ కూడా తల్లి వంటిది అనే విధంగా ఉన్నటువంటి ఒక కీలకమైన ఒప్పందం చేసుకోవడం, ఇది ఇప్పుడు ప్రపంచంలోనే ఒక సంచలనంగా మారింది. సరే, ఈ అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్య ధోరణికి ఈ ఒప్పందం ఒక సమాధానమని అందరూ అభివర్ణిస్తున్న టైంలో వెస్ట్రన్ మీడియా ఏమనుకుంటోందో చూసే ప్రయత్నం చేద్దాం. అందులోనూ అమెరికన్ మీడియా ఎప్పుడూ కూడా అమెరికన్ హెజిమోనీని, అమెరికా ఆధిపత్యాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ వస్తూ ఉంటుంది అమెరికన్ మీడియా. సో ఆ అమెరికన్ మీడియాలో ఎటువంటి కథనాలు వచ్చాయో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అమెరికన్ మీడియాలోని కీలకమైనటువంటి పత్రికల్లో పతాక శీర్షికల్లో మన యూరోపియన్ యూనియన్తో భారత్ చేసుకున్నటువంటి ఈ వాణిజ్య ఒప్పందం గురించినటువంటి అద్భుతమైనటువంటి వివరాల్ని తెలియజేయడం జరిగింది. నేను ఇంతకుముందు గ్లోబల్ రౌండప్లో మేము మాట్లాడాము. ఈ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ వల్ల నిజంగా ఆయా దేశాలు నష్టపోతున్నాయా అంటే లేదనే సమాధానం వస్తోంది. కీల్ ఇన్స్టిట్యూట్, జర్మనీకి సంబంధించినటువంటి కీల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక రిపోర్ట్ని ఇప్పటికే ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఏముందంటే, డొనాల్డ్ ట్రంప్ ఆయా దేశాలని ఇరుకున పెట్టడం కోసము టారిఫ్స్, సుంకాలని పెంచడం జరిగింది. భారతదేశానికి 25% ఉన్నటువంటి టారిఫ్స్ని 50% చేశారు, డబుల్ చేశారు. అట్లా అన్ని దేశాలపైన కూడా ఈ టారిఫ్స్ వార్ ప్రకటించారు. అయితే ఎందుకు ప్రకటించారు అని అంటే, మీరు మాతో సేఫ్గా, మీరు కరెక్ట్గా మీరు ట్రేడ్ చేయట్లేదు, మీరేమో మా ఉత్పత్తులపైన ఎక్కువ టారిఫ్స్ వేస్తున్నారు, కానీ మీ ఉత్పత్తులకు మాత్రమే మేము తక్కువ టారిఫ్స్ ఎందుకు వేయాలి, మేము కూడా ఎక్కువ టారిఫ్స్ వేస్తాము, టారిఫ్స్ పెంచడం వల్ల ఆయా దేశాలు నష్టపోతాయి అన్న భావనలో డొనాల్డ్ ట్రంప్ ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ నిజంగా ఈరోజు టారిఫ్స్ పెంచడం వల్ల ఏవైతే దేశాలపైన టారిఫ్స్ పెంచారో భారత్తో సహా ఆ దేశాలు నిజంగా నష్టపోతున్నాయా అంటే కాదనే సమాధానం చెప్తోంది ఈ కీల్ ఇన్స్టిట్యూట్. అంతేకాదు, ఈ టారిఫ్స్ పెంచడం వల్ల అమెరికన్ పౌరులపైనే భారం పడుతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అదేంటంటే, అమెరికాస్ ఓన్ గోల్, అమెరికన్స్ పే ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఫర్ ట్రంప్స్ టారిఫ్స్ అనే శీర్షికన ఈ రిపోర్ట్ సాగుతోంది. ఈ రిపోర్ట్లో 2025 సంవత్సరంలో జరిగినటువంటి షిప్మెంట్స్, అమెరికాకు వచ్చినటువంటి దిగుమతులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని తీసుకొని 25 మిలియన్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా తెలుస్తోంది. అందులో $4 ట్రిలియన్ షిప్మెంట్స్ అమెరికాకు వచ్చాయి. సో అమెరికాకి దిగుమతి అయ్యాయి. సో $4 ట్రిలియన్ ట్రేడ్ వాల్యూ ఉంటే అందులో సుమారు 96% భారాన్ని, అంటే టారిఫ్ల రూపంలో పెరిగినటువంటి భారాన్ని పూర్తిగా 96% అమెరికన్ పౌరుల మీదనే పడుతోంది అని ఈ నివేదిక చెప్తోంది. 4% మాత్రమే
ఆయా దేశాలపైన ఈ ప్రభావం ఉంది. అండ్ వాళ్ళు కూడా ఎక్కడా కూడా కాస్ట్ని తగ్గించుకోలేదు. అంటే న్యాచురల్గానే మనం అమెరికాకి ఏదైనా గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అమెరికన్ ప్రభుత్వం టారిఫ్స్ని పెంచితే మనము కాస్ట్ రెడ్యూస్ చేసుకుంటామనేది ట్రంప్ భావన. కానీ కాస్ట్ని రెడ్యూస్ చేసుకోకపోగా మనం అలాగే కాస్ట్ని కంటిన్యూ చేశాము. ఆ రేట్లు పెరగడంతో, ట్యాక్స్ పెరగడంతో అమెరికా పౌరులు దాన్ని పే చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది విత్ ప్రూఫ్స్. 96% భారాన్ని అమెరికన్ పౌరులే మోస్తున్నారు, 4% ఆయా దేశాల మీద పడుతోంది అని. నిజానికి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ పనిచేయలేదు. ఇది గ్లోబల్ రౌండప్లో ఈవెన్ మామిడి గదిరాజు కూడా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అది కాదు, యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే యూరోపియన్ యూనియన్తో భారత్ చేసుకున్నటువంటి ఒప్పందం పైన ఆ అంతర్జాతీయ పత్రికలు, అందులోనూ అమెరికాకు సంబంధించినటువంటి మీడియా సంస్థల్లో అద్భుతమైన కథనాలు వచ్చాయి. అందులో ఒకటి బ్లూమ్బర్గ్ ఇచ్చినటువంటి హెడ్లైన్ ఏంటంటే EU అండ్ ఇండియా క్లించ్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఇన్ రీబఫ్ టు ట్రంప్ అని ఒక శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది. అంటే అమెరికా వేసినటువంటి టారిఫ్స్కి ఒక రిబటల్గా, ఒక వాళ్ళకి ఇచ్చినటువంటి గట్టి సమాధానంగా దీన్ని అభివర్ణించారు ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ని. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ట్రంప్ టారిఫ్స్ వేసి సంబరపడిపోతున్నారు, కానీ ఒకవైపు మోదీ మాత్రం మిగతా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చాలా చకచకా చేసుకుంటూ వాటి ఫలితాలని కూడా చూస్తూ ఉన్నారనేది ఇక్కడ చెప్పినటువంటి విషయం. డొనాల్డ్ ట్రంప్ మోదీని పదే చికాకు పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. మోదీ సరెండర్ అయ్యారని ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు చాలా వరకు మాట్లాడాయి, కానీ సరెండర్ కాలేదు. ఆయన వ్యూహాత్మక మౌనాన్ని పాటించారు. డొనాల్డ్ ట్రంప్ పైన ఏదో గట్టిగా మాట్లాడడం కాదు, చేతల్లో చూపించాలనుకున్నారు. యాక్షన్స్ ద్వారా నిరూపిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అదే ఇప్పుడు ఈ పత్రికల్లో కూడా క్యారీ చేయడం జరిగింది. అండ్ అంతేకాదు, వాషింగ్టన్ పోస్ట్ కూడా దీని గురించి ఒక కథనాన్ని రాసింది. వాషింగ్టన్ పోస్ట్లో వచ్చినటువంటి కథనం ఏంటంటే ఫేసింగ్ US టర్మాయిల్, యూరోప్ అండ్ ఇండియా అనౌన్స్ బ్లాక్ బస్టర్ ట్రేడ్ డీల్ అని వ్యాఖ్యానించారు. బ్లాక్ బస్టర్ ట్రేడ్ డీల్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అర్సులా వాండర్లైన్ అంటుంటే బ్లాక్ బస్టర్ ట్రేడ్ డీల్ అని వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. ఇక ద వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చినటువంటి హెడ్లైన్ ఏంటంటే EU అండ్ ఇండియా రీచ్ ఫ్రీ ట్రేడ్ డీల్ యాజ్ వరల్డ్ రెస్పాన్స్ టు ట్రంప్ టారిఫ్స్ అని ఒక కథనాన్ని రాసింది. ఇక CNN కూడా ఇట్లాంటి కథనాన్ని రాసింది. ఇండియా అండ్ యూరప్ బోత్ స్టంగ్ బై ట్రంప్ టర్న్ టు ఈచ్ అదర్ ఇన్ ఏ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఆన్ ట్రేడ్ అని రాయడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్కి సమాధానంగానే ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ లేదా ఈ FTAని చూస్తూ ఉన్నారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని చూస్తున్నారు అందరూ కూడా. యూరోపియన్ యూనియన్ భారత్ మధ్య జరిగినటువంటి ఒప్పందము డైరెక్ట్ డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చినటువంటి సమాధానంగానే అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక కెనడాకు సంబంధించినటువంటి మినిస్టర్, ఆయన ఎనర్జీ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ మినిస్టర్ టిమ్ హాడ్సన్ ఒక వ్యాఖ్య కూడా చేశారు. ఆయన అన్న వ్యాఖ్య నేను చదువుతున్నాను. ఇండియాస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ద యూరోపియన్ యూనియన్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్ టు గ్లోబల్ హెజిమనస్ that use tariffs and economic integration as tools of coercion అని ఆయన వ్యాఖ్యానించారు. హెజిమనస్ అనే పదాన్ని వాడారు. అంటే ఆధిపత్య ధోరణి, దురహంకార పూరితమైనటువంటి ధోరణిని ప్రదర్శించేటువంటి అమెరికా అనే పేరు తీసుకోకుండానే, డొనాల్డ్ ట్రంప్ అనే పేరు తీసుకోకుండానే ఆయనకే చురకలు అంటించే విధంగా వ్యాఖ్యానించడం జరిగింది కెనడాకు సంబంధించినటువంటి మినిస్టర్. కెనడా మినిస్టర్ మాట్లాడింది ఇక్కడైతే దావోస్లో కెనడా ప్రైమ్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యల గురించి కూడా మేము గ్లోబల్ రౌండప్లో మాట్లాడాము. కెనడా ప్రైమ్ మినిస్టర్ దావోస్లో డైరెక్ట్గానే యూఎస్ని అటాక్ చేస్తూ మాట్లాడడం మనకు తెలుసు. ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో ఇప్పటికే మనము యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాము, అండ్ ఒమన్తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నాము, న్యూజిలాండ్తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నాము, ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో వాణిజ్య ఒప్పందం కుదిరింది. రాబోయే రోజుల్లో కెనడాతో కూడా ఒక కీలకమైనటువంటి ఒప్పందాన్ని చేసుకోవడానికి ఆస్కారం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో కెనడా ఇంతకు ముందు జస్టిన్ ట్రూడో హయాంలో కెనడా పూర్తిగా భారత వ్యతిరేక ధోరణిని కలిగి ఉంది. ఇప్పుడు కెనడా కూడా భారత్కు అనుకూలమైనటువంటి దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనబడుతోంది. ఇక అంతేకాదు, మరొక వైపు సిఎన్బిసి షోలో ఒక జర్నలిస్ట్ మార్గాన్ బ్రెన్నన్ చేసినటువంటి ఇంటర్వ్యూలో ఎకనామిక్ పాలసీ ఎక్స్పర్ట్ హెన్రిటా ట్రైజ్ ఒక వ్యాఖ్య చేశారు. ఆమె చేసిన వ్యాఖ్య ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంతకు ముందు, అంటే ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాళ్ళు ఒక బహిరంగంగా ఒక అట్టహాసంగా ఒక ప్రకటన చేశారు. అదేంటంటే 90 days 90 ట్రేడ్ డీల్స్ అని. అంటే 90 రోజుల్లో 90 వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గతంలో ప్రకటించింది. కానీ 10 నెలలు అవుతోంది, కేవలం 2 డీల్స్ మాత్రమే కుదుర్చుకుంది అమెరికా లేదా వైట్ హౌస్. ఆ 2 ఏంటంటే కాంబోడియా తోటి ఒకటి, మలేషియా తోటి ఒకటి, ఇంకా సౌత్ కొరియా తోటి ఇంకా అది పూర్తి కాలేదు. సో ఒకవైపు 90 రోజుల్లో 90 డీల్స్ అన్నవాళ్ళు కేవలం 2 ఒప్పందాలే చేసుకున్నారు. అదే మరొక వైపు మోదీ ప్రభుత్వం మాత్రం
ఇప్పటికే 100% మోర్ దాన్ ట్రంప్ ట్రేడ్ డీల్స్ చేసుకోవడం జరిగింది అని చెప్పారు. అందులో ఇప్పుడు నేను చెప్పిన యూకే కావచ్చు, లేకపోతే న్యూజిలాండ్ కావచ్చు, ఒమాన్ కావచ్చు, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కావచ్చు, రాబోయే రోజుల్లో కెనడా కావచ్చు, ఇట్లాంటి ఒప్పందాలు మనం చేసుకుంటూ ఉన్నాం. మోదీ గారు బయటకు మాట్లాడట్లేదు, ఎక్కడ అగ్రెసివ్ టోన్ తోటి మీడియా ముందుకు వచ్చి మాట్లాడట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు, ఆరోపణలు చేయట్లేదు. కానీ చేయాల్సిన పని దేశహితం కోసం చేస్తూనే వెళుతూ ఉన్నారు నరేంద్ర మోదీ. మరొక వైపు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందరిపైన విరుచుకుపడుతూ ఉన్నారు. ఏదో ఒక పెద్ద నేనే నియంతని అన్నట్టుగా, నా చేతుల్లోనే అంతా ప్రపంచం ఉంది అన్నట్టుగా భావిస్తున్నారు. కానీ యాక్షన్స్లోకి వస్తే మాత్రం జీరో కనబడుతోంది. సో ఇది డిఫరెన్స్ మోదీకి, డొనాల్డ్ ట్రంప్కి. అండ్ అంతేకాదు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ట్రేడ్ డీల్ వల్ల జరిగేటువంటి లాభాలు రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాము. అండ్ ఇప్పటికే మనకు ఎకనామిక్ సర్వే వచ్చింది. అది పార్లమెంట్లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఎకనామిక్ సర్వే కూడా ఈ ట్రేడ్ డీల్ వల్ల చాలా అద్భుతాలు జరగబోతున్నాయని చెబుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అండ్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకి మీరు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారో కమెంట్స్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి పనుల విషయంలో కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి కమెంట్స్ ద్వారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.